డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాజీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. గత ప్రభుత్వం ఎలాంటి స్పష్టమైన విధానం లేకుండా, కేబినెట్ అనుమతి లేకుండానే కొందరికి మాత్రమే ఇండస్ట్రియల్ ల్యాండ్ కన్వర్షన్ అనుమతులు ఇచ్చిందని ఆరోపించారు. ఆ వివరాలన్నింటినీ త్వరలో ప్రజల ముందుంచుతామన్నారు. ఈ నేపథ్యంలో పూర్తి పారదర్శకతతో కొత్త ఇండస్ట్రియల్ ల్యాండ్ కన్వర్షన్ పాలసీని కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిందన్నారు. పరిశ్రమలను ఓఆర్ వెలుపలకు తరలించడం, హైదరాబాద్ను కాలుష్య రహిత నగరంగా మార్చడం, ప్రజలపై కొత్త పన్నులు వేయకుండానే ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం ఈ పాలసీ ముఖ్య లక్ష్యాలని భట్టి వివరించారు. 50% ఎస్ఓఆర్ రేటుతో అందరికీ సమాన అవకాశాలు దక్కేలా కొత్త విధానాన్ని రూపొందించామని స్పష్టం చేశారు. నాచారం, మౌలాలి, కుక్కట్పల్లి, బాలనగర్, ఉప్పల్, జీడిమెట్ల వంటి ప్రాంతాలు ఒకప్పుడు నగరానికి వెలుపల ఉన్నప్పటికీ ఇప్పుడు పూర్తిగా నగరం మధ్యలోకి వచ్చాయని, దీంతో ఈ ప్రాంతాలు రెడ్, ఆరెంజ్ జోన్లుగా మారిపోయాయన్నారు. కోర్టులే పరిశ్రమలను తరలించాల్సిందేనని స్పష్టమైన ఆదేశాలిచ్చాయని గుర్తు చేశారు. ఎవరికీ బలవంతపు తరలింపుల ఉద్దేశం లేకపోయినా పరిశ్రమలు స్వచ్ఛందంగా కన్వర్షన్ చేసుకునే అవకాశం ఇవ్వడమే ప్రభుత్వ ఉద్దేశం అన్నారు. ఈ పార్కుల చుట్టూ ఇప్పుడు లక్షల కొద్దీ ఇళ్లు ఉండడంతో నగరంలో ఇలాంటి పరిశ్రమలు కొనసాగితే ఢిల్లీలో లాగానే పాఠశాలలు, కార్యాలయాలకు కాలుష్యం కారణంగా సెలవులు ప్రకటించే పరిస్థితి లేవనెత్తవచ్చని హెచ్చరించారు. అలాంటివి జరగకుండా ఉండేందుకు నగర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పారదర్శకంగా కొత్త పాలసీని తీసుకొచ్చామని భట్టి విక్రమార్క చెప్పారు. ఈ విధానం ద్వారా ప్రభుత్వానికి భారీ ఆదాయం లభించి పేదల సంక్షేమ కార్యక్రమాలను మరింత విస్తరించే అవకాశం ఉంటుందన్నారు.